పిల్లలు చదువులో దూసుకెళ్ళాలంటే చాలా గొప్పది. ఆ గొప్పది అనేకం. సరస్వతి అనుగ్రహం కావాలి, సుబ్రహ్మణ్య అనుగ్రహం కావాలి, అంతేకాదు దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి. ఇన్నిటికంటే గొప్పది హయగ్రీవ అనుగ్రహం. హయగ్రీవ అనుగ్రహం ఉంటే చదువులో ఏకాగ్రత కలుగుతుంది. అందుకే మన పెద్దలు ఏమన్నారు, కృషి ఉంటే ఋషులవుతారు, పట్టుదల ఉంటే ఎంతవరకైనా ఎదుగుతావు. ఇది పిల్లలకు నేర్పాల్సిన గొప్పది. పట్టుదల ఉంటే ఎంతవరకైనా ఎదుగుతావు. కనుక అనగననగరాగం అతిశీలుచునుండు అని శతక పద్యాలు చెప్పారు. కనుక పట్టుదల ఉండాలి, దానికి తోడు దైవ అనుగ్రహం లభించాలి, హయగ్రీవ అనుగ్రహం. అందుచేత రామాయణంలో చెప్పబడుతుంది, మాధ్యులు బాగా పాటిస్తారు. 3 సార్లు హయగ్రీవ 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 అంటే గంగా ప్రవాహం వలె వాక్కులు వస్తుంటాయి. అలాంటి అనుగ్రహం ఈ విధంగా మనకు లభిస్తుంది. దైవ ఆరాధన పట్టుదలతో సాధించవచ్చు. కాకుంటే ఏకాగ్రత ముఖ్యం. స్వామి గొప్పది. సుబ్రహ్మణ్య వైభవం ఎంత చెప్పినా తక్కువే. ఇది కూడా రామాయణంలో వస్తుంది. రామాయణంలో విశ్వామిత్రుడు రాముణ్ణి తీసుకొని వెళుతూ రాముడికి పాదాలకు నడక చేత ఉండే కష్టాలు తెలియకుండా సుబ్రహ్మణ్య ఉత్పత్తి, గంగా అవతరణం, ఈ కథలన్నీ చెబుతాడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని చెప్పినప్పుడు మాత్రం ఫలశ్రుతి చెప్పాడు. ఫలశ్రుతి రామాయణంలో వాల్మీకి భగవానుడు ఎక్కడ ఫలశ్రుతి చెప్పలే. సుబ్రహ్మణ్య జననంలో మాత్రం తప్పకుండా ఫలశ్రుతి చెప్పాడు. సుబ్రహ్మణ్యం అంటే నాగ అనుష్ఠాన అధిదేవత. ఆ నాగ అధిదేవత యొక్క శాపం లేకుండా అనుగ్రహం ఉంటే అన్నిటిలో కూడుకున్నటువంటి గొప్ప వైభవం. ఒక మాటలో చెప్పాలంటే తెలుగు లోపల అక్షరాలలో వర్ణ సమామ్నాయంలో మొట్టమొదటి తెలుగు పదం నాగబు అనేది అమరావతి శిల్పాలలో ఉన్నది మొదటి తెలుగు పదం. అలాగే మనం ఆచారాలలో చూస్తే నాగోబా జాతర ఆదిలాబాద్ ఆది. కనుక ఏ జాతకానికి ఏ నక్షత్రానికి ఏ దోషమున్నా అన్ని వైభవాలే. అవన్నీ ఆనందానికే. జాగ్రత్తగా రాశి ఫలాలు తెలిస్తే భయపడాల్సిన అవసరం ఏ పరిస్థితుల్లో లేదు. కానీ మనం జాగ్రత్తలు తీసుకొని ముందుగా వాటిని అనుసరించుట, పెద్దల యొక్క అనుగ్రహంతో వారు చెప్పిన పద్ధతులు పాటించుట ఉత్తమోత్తమము. హనుమాన్ అంజనీసుతుడు హనుమంతుడు అని అందరికీ తెలుసు. అంజనాదేవి యొక్క సుతుడు అంజనేయుడు. కానీ అంజనాదేవి పెట్టింది ఆయనకు పేరు సుందరుడు. ఏ తల్లికి ఆ బిడ్డ సుందరుడే, అందగాడే. కాకి పిల్ల కాకికి ముద్దు అంటాం లోకంలో, అందగాడే. కానీ ఆయన దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది. కారణం నవవ్యాకరణ పండితుడు, గురుగారు సూర్యుడు. సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, సూర్య గమనం ఉంటుంది. ఆ సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకొని తాను విద్యలన్నిటినీ పొందాడు. కనుక ఏకాగ్రత ఉంటే అన్నీ లభిస్తాయి. ఓ ఏకాగ్రతతో కూడుకొని పట్టుదల కావాలి. ఆ పట్టుదల సాధించాలని ఉంటే దైవ అనుగ్రహం తోడైతే అన్నీ ఉంటాయి. ఎప్పుడు ఆంజనేయుడు తన గూర్చి తాను చెప్పుకోడు. 1, 2 బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం ఇవన్నీ హనుమత్ ధ్యానం చేసే మానవులకు లభిస్తాయి. కనుక ఆంజనేయ వైభవం ఎంత చెప్పినా తక్కువే. అందుకే హనుమత్ రామాయణం అని కూడా ఉంది ఒకటి. అది పక్కకు ఉంచేస్తే ఇక్కడ ఎప్పుడు హనుమ యొక్క వైభవం తన గూర్చి తాను ఎక్కడ చెప్పుకోలేదు. ఎక్కడ తెలుస్తుంది? సుందరకాండలో సీతమ్మను చూచి వచ్చిన తర్వాత రామయ్యకు కిష్కింధలో చెప్పేటప్పుడు వానరులందరూ వచ్చి మేము సీతను చూచాము అని అంటే అప్పుడు మా సీత ఏమంది అంటే అప్పుడు వెనకకెక్కడో ఉన్న ఆంజనేయుణ్ణి వానరులందరూ ముందుకు తోస్తారు. అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆంజనేయుడు తన గొప్పతనాన్ని తను చెప్పుకోవడానికి ముందు వచ్చేవాడు కాదు. ఇది ముఖ్యంగా యువతకు, నేటి యువతకు అవసరం. ఆంజనేయుడి గురించి తెలుసుకొనుట. ఎంతో వైభవం ఉంది. కొద్దిలో కొండ అద్దమందు కొంచెమై ఉండదా. కనుక
ఆంజనేయ వైభవం ఉంటే చాలు. అన్ని రాహుకేతువుల దోషాలు ఉండవు, శని దోషం ఉండదు, ఏది ఉండదు. వైభవంగా విజయము లభిస్తుంది, పోయిన వస్తువు లభిస్తుంది. ఇది హనుమత్ వైభవం యొక్క గొప్ప